అత్యంత కరవు పీడిత ప్రాంతమైన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సాగు తాగునీటి సమస్య తీరుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను కళ్యాణదుర్గంలో ఘనంగా నిర్వహించారు. ప్రజావేదిక వద్ద 7,000 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు సైతం తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భారీ స్థాయిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చాకనే ఈ ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయన్నారు. బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు మరోసారి నిధులు ఇచ్చి ఆయన సహకరించారన్నారు. ఆ పనులు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా కరవు నుంచి దూరం చేస్తామన్నారు. బసవేశ్వర జయంతి సందర్భంగా ఇక్కడ బసవ భవన్ కు భూమి పూజ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు స్ఫూర్తితో తామంతా ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప రోజు అనే చెప్పాలి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేల మంది వచ్చి బ్లడ్ క్యాంపు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారంటే ఆయన మీద ఉన్న అభిమానం ఎంతో చూడాలి. ఎందుకంటే రక్తదానం అంటే ఎన్నో ప్రాణాలు కాపాడే దానం, గొప్ప దానం ఏదైనా ఉందంటే రక్తదానమే. అలాంటి రక్తదానానికి వచ్చిన మా కళ్యాణదుర్గం ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి గారికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రాంత ప్రజలు కూడా చాలా మా ముఖ్యమంత్రి ద్వారా ఆశిస్తున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా కరువుతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతం, ఒక్క నీటి చుక్కు కూడా లేని ప్రాంతం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కళ్యాణదుర్గం ప్రాంతమైనా చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టారు. బీటీపీ ప్రాజెక్టు కూడా పునఃప్రారంభించారు. అంటే 2018లో ఆయన ప్రారంభించిపోతే 2019లో వచ్చిన ప్రభుత్వం పూర్తిగా దాన్ని విస్మరించి సర్వనాశనం చేసి పెట్టింది. ఈ ప్రాంత రైతులను నిట్టునిలున మోసం చేయడం జరిగింది. కానీ మరి మా 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ప్రారంభం చేసుకున్నాం. అంటే ఈ ప్రాంత ప్రజలు కూడా కళ కూడా అదే. మాకు నీళ్ళు ఇస్తే చాలు, మేము ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి అని అడగడంతో ఈ ప్రాంత ప్రజల కోరిక కూడా త్వరలో తీరబోతుంది. అలాంటి గొప్ప నాయకుడు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు ఏదైతే బసవ జయంతి సందర్భంగా ఏదైతే లింగాయతులు ఉన్నారో వాళ్ళు బసవని ఒక గొప్ప దేవుడు వాళ్ళకి, అలాంటి దేవుడికి సంబంధించిన బసవ జయంతి సందర్భంగా లింగాయతులకు ఈరోజు కూడా మన ప్రాంతంలో లింగాయతులు కూడా చాలా కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు వందల ఎకరాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. కానీ అన్నీ కూడా అన్యక్రాంతం కావడం, ఆక్రమించుకోవడం, రకరకాలుగా అవి గురయ్యాయి. కానీ కొంత ప్రాంతం కొంత వాళ్ళకి ఏదో ఒక మఠం కావాలి, మఠాధిపతి వచ్చి అడగడం జరిగింది. ఈరోజు అలాంటి ఏదైతే లింగాయత్ భవన్ ఉందో అది కూడా ఈరోజు ఉదయం ఇప్పుడు 11 గంటలకు కూడా దానికి భూమి పూజ చేయబోతున్నాం. అంటే ఈ కళ, లింగాయతుల కళ కూడా ఈరోజు జన్మదినం సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు లింగాయత్ భవన్ కూడా భూమి పూజ చేస్తున్నాం. అలా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏది కూడా అభివృద్ధి లేకోకుండా ఎక్కడికక్కడ కుంటుపడుతూ వచ్చింది. మొన్ననే మీరు చూశారు, ఎంతోమంది దళితులు ఉన్న, అత్యధికంగా దళితుల్లో మన ప్రాంతంలో పూర్తిగా 35,000 పైచీలకు ఉన్న దళితుల్లో ఒక్క అంబేద్కర్ భవన్ కూడా లేకపోవడం చాలా సిగ్గుచేటు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము అంబేద్కర్ భవన్ కావాలని మా ముఖ్యమంత్రి గారిని అడిగితే తక్షణమే దానికి శాంక్షన్ 2,36,00,000 రూపాయలు శాంక్షన్ చేసి మొన్ననే భూమి పూజ చేశాం. అవన్నీ కూడా ప్లాన్లన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ భవన్ భిన్నంగా ఉండాలి. ఏదైతే మా దళితులు ఉన్నారో వాళ్ళు సంతోషంగా మా భవన్ అనే ప్రేమ, అభిమానం దాని మీద చూపించాలనే సంకల్పంతో దానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. అవి ఒక నెల 2 నెలల లోపల ఆ ప్రణాళిక కూడా పూర్తి అవుతుంది. దళితుల కోసం కష్టపడే మా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అండగా ఉంటామనేది కూడా దళితులు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు చాలామంది అధికారులు ఉదయం 6:30 గంటలకే వచ్చి వాళ్ళు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ఈరోజు రక్తం ఇచ్చి వాళ్ళ అధికారుల డ్యూటీలో పోవడానికి వచ్చారు. చాలామంది వికలాంగులు వచ్చారు, చాలామంది మహిళలు వచ్చారు, చాలామంది ఇప్పుడే చూశారు ఒక జంట 63 సంవత్సరాలు వాళ్ళిద్దరూ వచ్చి కూడా వైశ్యాస్ అయినా కూడా మేము రక్తదానం చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి మేము స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ జంట కూడా ఈరోజు వచ్చి వాళ్ళు కూడా రక్తదానం జరిగింది. ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇస్తున్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా ప్రాంతం మీద ఉన్న ప్రేమ అభిమానాలు చూపించాలనే అభిమానంతోనే ఈరోజు మా ప్రజలందరూ కూడా
అలాగే మా నాయకులందరూ కూడా ఈరోజు రక్తదానానికి వచ్చి ముందుకొచ్చి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తామంటున్నారు. అది పాదయాత్రల యుగం అయిపోయింది. పాదయాత్రలు కాదు, ఏ యాత్ర చేసినా ఆయనకి రాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి ఏదో రపనో ఇంకోటో కోరుకోవట్లేదు. నువ్వు పాదయాత్ర ఏదైనా నీకు హక్కు ఉంది. మేము నీ మాదిరి అడ్డగిచ్చే శక్తి కాదు. మేము ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. మొన్నే ఒక ఆయన ఇంకొక యాత్ర చేసి FCRI నేనే తెచ్చారని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అది నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అలాంటి యాత్రే జగన్ కూడా చేయబోతున్నాడు. ఏం పర్వాలేదు, మీరు యాత్ర చేయండి. మేము ఇంకా 3 సార్లు మా ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే వస్తుందని చెప్తున్నాం. ముఖ్యమంత్రి లోకేష్ అని చెప్పి ఒక విధానం అది నా స్థాయిలో నేను మాట్లాడలేను. కానీ లోకేష్ బాబు గారు జాతీయ అధ్యక్షుడు అయినందుకు మేము అందరూ కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మా నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని కాపాడే గొప్ప పదవి అది. ఆ పదవిలో ఆయన ఉంటున్నారు కాబట్టి ఆ పదవికి వెన్నె తెచ్చే విధంగా ఆయన మమ్మల్ని కూడా బాగా జాగ్రత్త ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉండాలని అప్రమత్తం చేస్తున్న నాయకుడిగా మేము ఎప్పుడు కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి నాయకుడిగా నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వారి కృషి, దీక్ష, పట్టుదలకు ఈరోజు అందరూ కూడా అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు గౌరవనీయులు అభిలేష్ సురేంద్రబాబు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వేలాదిగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటూ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి మమకారాన్ని, ప్రేమను వారు వ్యక్తపరుస్తూ అవసరమైతే రెండోసారి కూడా మళ్ళీ మేము బ్లడ్ డొనేట్ చేస్తామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి యువత ఈరోజు ముందుకు వచ్చడం జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకించి ఎందుకంటే గౌరవ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా వాళ్ళు పదవి చేపట్టిన తర్వాత ఈరోజు యువత ఇంకా మరింత ఉత్సాహంతో ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క దిశానిర్దేశాన్ని చూపిస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు గారి జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం, అందులో నేను కూడా పాలు పంచుకోవడం అనేది నాకు అదృష్టంగా భావిస్తూ వారు ఏ విధంగా ఈరోజు కృషి చేస్తున్నారో అంతకు మించి ప్రతి శాసనసభ్యులు కానీ, ప్రతి పార్లమెంట్ సభ్యులు కానీ కృషి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు గారు ఎప్పుడు దిశానిర్దేశం ఇస్తుంటారు. వారు అనేక రకాల సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రజల పట్ల ఉండాలి, ప్రజల సంక్షేమం పట్ల ఉండాలి, ప్రజల్లో ఉండాలి, నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలనేటువంటి ఒక ఆదేశం ఇస్తూ మమ్మల్ని అందరూ కూడా ఒక ముందు తీసుకునేటువంటి కార్యక్రమాలు చూస్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామం అని లేదు, ప్రతి పట్టణం లేదు, నగరం అని లేదు, అన్ని చోట్ల కూడా ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.